కరకగూడెం సెంటర్లో గాంధీ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినతి పత్రం అందజేత మహాత్మా జాతిపిత శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్ర సిద్ధింపచేస్తే ఈ చేతగాని అసమర్థత కాంగ్రెస్ పార్టీ సరైన పద్ధతులు ప్రజలకు న్యాయం చేయకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో నడుస్తున్న విధానాన్ని నిండగడుతూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కడగడం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, మండల అధ్యక్షులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మరి పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున మా యొక్క కరకగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి ఎన్నో మాయ మాటలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మేము తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తామని ప్రజలందరినీ నమ్మబలికి ఈరోజు అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకున్న అప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజల్ని అన్ని రకాలుగా మోసపూరితంగా మభ్యపెడుతూ మరి రైతులను అన్ని రకాలుగా వికలాకుకలంగా అన్ని రంగాల్లో వెనక మోసపూరిత మాటలతో మోసం చేస్తూ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువింపు కలగాలని ఈరోజు మన గాంధీ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా వారికి విన్నపంగా ఈ మెమోరాండాను సమర్పించడం జరిగింది. దీన్ని మరి మన ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరకగూడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనం గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని పార్టీ చేపట్టడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 420 రోజులు అవుతుంది. కనీసం 90 రోజులనే అన్ని హామీలు పూర్తి చేస్తామని చెప్పేసి మరి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పటికీ 420 రోజులైనా 6 గ్యారెంటీల్లో 420 హామీలు ఉన్నాయి. ఈ హామీల్లో కూడా అన్నీ ఏంటంటే రైతు బోనస్ కూడా అని కనీసం కొంతమందికే ఇచ్చారు. రైతు రుణమాఫీ కూడా అట్లనే ఉంది. అన్నీ కూడా అరకొర ఇచ్చుకుంటూ జనాలను మభ్యపెడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా అదే ఏషం వేద్దామనే ఆలోచనతో ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి అన్ని అబద్ధాలతో మరి ముందుకు వస్తున్నారు. మరి మీరందరూ కూడా గమనించాలి. మొన్న కూడా ఏంటంటే జనవరి 26 తారీఖున 4 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. కనీసం 4 గ్యారెంటీలు అంటే మరి మండలానికి ఒక్క పంచాయతీనే ఎంపిక చేసుకోవడం, మరి మిగతా వాళ్ళంతా రైతులు గారా, మిగతా వాళ్ళంతా అర్హులు కాదా అని చెప్పేసి మనం అడుగుతున్నాం. అయితే ఆ రోజు ఎన్నికల్లో మరి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తామన్నారు. మరి అర్హులైన వాళ్ళు మరి ఒక్క పంచాయతీలనే ఉన్నారా, మిగతా వాళ్ళు కారా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తాను. అంటే ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టి బనాయించి బెదిరింపులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పూనుకుంటుంది. అలాంటి అన్నిటికి కూడా మనం బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల పక్షాన ఉండి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలు అన్నిటిని కూడా అమలు చేసేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మరి ఇప్పటికైనా కనువిప్పు కలగాలంటే ఇవాళ గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చేంత స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందంటే అదే రేవంత్ రెడ్డి మాటలు మరి చెప్పుకోవడానికి గంటకొక మాట మాట్లాడుతాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలను, జనాల్ని, అన్ని వర్గాలను కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా గమనించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలకు కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మరి పిలవగానే విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకి మరి అట్లాగే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరున మరి ఏ కార్యక్రమాన్ని మనం ఇచ్చినా కూడా పార్టీ కార్యక్రమాలకి అందరూ కూడా సకాలం హాజరయ్యి ఈ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలని మనం ఎండగట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ.